నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రెడ్ గ్రేప్స్, ఎర్రగా లావుగా ఉండే ద్రాక్ష పళ్ళు. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు చాలా అధికంగా ఉంటాయి. ద్రాక్ష పళ్ళు రకరకాల రంగుల్లో లభిస్తాయి. ఆకుపచ్చ రంగు, లేత ఆకుపచ్చ రంగు, ఎర్ర రంగు, నల్ల ద్రాక్ష, పర్పుల్ ఊదా రంగు, పసుపు రంగు. ఇన్ని రంగులలో ప్రపంచవ్యాప్తంగా ద్రాక్ష పండ్లు పండుతాయి, లభిస్తాయి. కొన్ని రకాల్లో లోపల విత్తనాలు ఉంటాయి, కొన్నిట్లో విత్తనాలు ఉండవు. ఇన్ని రంగులలో లభించిన ఎర్రగా లావుగా, లావు అంటే పెద్ద సైజు, ఆ పెద్ద సైజు ద్రాక్షకి విశిష్ట గుణాలు ఉన్నాయి. వీటిలలో రెడ్ గ్రేప్స్లో ఉన్నన్ని పోషక విలువలు, ఖనిజ లవణాలు మిగతా ద్రాక్ష పండ్లలో ఉండవు. ఈ రెడ్ గ్రేప్స్లో రెస్వెరట్రాల్ అని, క్వెర్సిటిన్ అని రెండు విశిష్టమైన పదార్థాలు ఉన్నాయి. వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. విటమిన్ ఏ ఉంది, విటమిన్ బి6 పైరిడాక్సిన్, విటమిన్ బి9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ కే సమృద్ధిగా ఉంటాయి. ఖనిజ లవణాలకు వస్తే జింకు, కాపర్, పొటాషియం, మ్యాంగనీస్, కాల్షియం కూడా ఉంటాయి. ఈ రెడ్ గ్రేప్స్ రసం తాగే కంటే కూడా పండే తినాలి. రసం తాగటం వల్ల మనం కొన్ని విలువైన ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలను కోల్పోతాం. ఎవరు కూడా రసం తాగకూడదు, పండ్లే తినాలి. ఈ రెడ్ గ్రేప్స్కి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటన్నిటిలో ప్రప్రథమమైనది, కీలకమైనది, ముఖ్యమైనది షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్న వారికి రెడ్ గ్రేప్స్ తినటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. తీయగా ఉంటుంది కదా, షుగర్ తినకూడదేమో అనే అనుమానం పెట్టుకోవద్దు. రెడ్ గ్రేప్స్ వల్ల షుగర్ కంట్రోల్ చాలా బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. కనుక మీకు లభించినప్పుడల్లా ఈ రెడ్ గ్రేప్స్, ఎర్ర ద్రాక్ష పండ్లు కొని ఇంట్లో పెట్టుకుని, ఫ్రిడ్జ్లో పెట్టుకుని షుగర్ ఉన్న వాళ్ళు తప్పకుండా తినటం శ్రేష్టము, శ్రేయస్కరం. 2, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు రెడ్ గ్రేప్స్ తినటం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు. అయితే స్థూలకాయము, భారీకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన ఉండే సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము థైరాయిడ్ టాబ్లెట్లు వాడాలి. డోసు 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు ఎప్పటికప్పుడు ఎండోక్రైనాలజిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ యొక్క సంప్రదింపులతోనే థైరాయిడ్ టాబ్లెట్లు వాడాలి. 3, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు ఈ రెడ్ గ్రేప్స్ తినడం వల్ల బీపీ స్థిరీకరించబడుతుంది. 4, మెదడు యొక్క పనితీరుని మెరుగుపరిచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలాగే డిప్రెషన్, కుంగుబాటు, టెన్షన్, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళాన్ని నివారించి మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అంతేకాకుండా ఎప్పుడైతే మానసికంగా స్థిమితంగా ఉంటారో రాత్రిపూట గాఢ నిద్ర వస్తుంది. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటల పాటు ఎవరైతే గాఢ నిద్ర సొంతం చేసుకుంటారో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. మరుసటి రోజు ఉత్సాహంగా, ఉల్లాసంగా, చక్కగా సమయస్ఫూర్తితో పనిచేయగలుగుతారు. 5, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఇన్ని రకాల అంటువ్యాధులను రాకుండా చేస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గున్యా వైరస్సుల వల్ల వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది. 6, కంటి చూపుని మెరుగుపరుస్తుంది. రేజీకటిని నివారిస్తుంది. శుక్లాలు త్వరితగతిన రాకుండా కాపాడుతుంది.
7 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగా మెరిసిపోయేలా చేస్తుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మొట్టెమలు మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు రెడ్ గ్రేప్స్ క్రమం తప్పకుండా తింటే మీ యొక్క అందం, ఆకర్షణ, గ్లామర్, అట్రాక్షన్ రెట్టింపవుతాయి. వృద్ధాప్య ఛాయలు, ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు త్వరితగతిన రాకుండా యవ్వనాన్ని కాపాడుతుంది. సూర్యరశ్మిలో అల్ట్రావైలెట్ కిరణాలుంటాయి. అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల చర్మము నల్లగా అయిపోవటం, చర్మము కళావిహీనంగా జరుగుతుంది. అల్ట్రావైలెట్ కిరణాల దుష్పరిణామాలను సమర్థవంతంగా రెడ్ గ్రేప్స్ తిప్పికొడతాయి. 8 వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగా తుంటెముక ఇరిగిపోతుంది. తుంటెముక ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి. ఎందుకు ఇరిగింది దెబ్బ తగలకుండా? ఎముక పెళుసుదనము, ఎముక గుల్లబారటము, విటమిన్ డి, కాల్షియము, మెగ్నీషియం లోపం వల్ల ఎముక సులువుగా ఇరిగిపోతుంది. రెడ్ గ్రేప్స్ తింటే ఎముక దృఢత్వం వచ్చి ఎముక గట్టిపడి సులువుగా ఎముకలు ఎరగకుండా నివారిస్తుంది. నడుము నొప్పి, మెడ నొప్పి లాంటివి రాకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో మధ్య వయసు వారికే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల, స్థూలకాయం ఉన్న వాళ్ళకి మోకాలు అరిగిపోవటం వల్ల మోకాళ్ళలో కొంతమందికి నీరు చేరుతుంది. నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దము, టకటక కటకట శబ్దాలు వస్తాయి. అటువంటి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతము నివారించడానికి రెడ్ గ్రేప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. 9 శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి చర్మ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. 10 ఆస్తమా, ఉబ్బసం పిల్లలకి, పెద్దవాళ్ళకి కొన్ని సీజన్లలో మాత్రమే వస్తుంది. ఆ సీజనల్గా వచ్చే ఉబ్బసం రాకుండా నియంత్రించటంలో రెడ్ గ్రేప్స్ ఉపయోగపడతాయి. కనుక రెడ్ గ్రేప్స్ తినండి. రెడ్ గ్రేప్ జ్యూస్ వద్దు. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్న వారికి చాలా క్రియాశీలకంగా షుగర్ నియంత్రిస్తుంది. స్థూలకాయము, భారీ కాయం ఉన్న వాళ్ళు క్రమేణా బరువు తగ్గటానికి రెడ్ గ్రేప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కనుక మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు పండ్ల దుకాణంలో, సూపర్ మార్కెట్లో ఏరి కోరి అడిగి రెడ్ గ్రేప్స్ ఎక్కడ ఉన్నాయి అని అడిగి, రెడ్ గ్రేప్స్ పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా తినటము ఆరోగ్యకరము, ఆనందదాయకము కూడా.